పార్టీకి రాజీనామా. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తానండి. రాజశేఖర్ చిలకలూరుపేట నుంచి అతను శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా శాసనమండలి సభ్యత్వం రద్దయిపోద్ది. స్పీకర్ చైర్మన్ కు స్పీకర్ తో ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ ఫిరాయింపులో అది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. అతను రాజీనామా సమర్పించాడు, మోజేష్ రాజుకి చెప్పేశాడు. అతను ఆమోదించినా ఆమోదించకపోయినా అతను వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఇక రాజీనామా చేశాడంటే ఆటోమేటిక్ గా అతను మోజేష్ రాజు దాన్ని ఆమోదించవలసిందే. మనం చూస్తాం భవిష్యత్తులో ఇంకో 3 రాజ్యసభ సభ్యులు టచ్ లో ఉన్నారంట కూటమి నాయకులతో. ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్పేసి ఈ మన విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ ఎవరికి ఇస్తారో ఏంటో చూసుకొని వాళ్ళు రావాలని చెప్పేసి అనుకుంటున్నారంట. మళ్ళీ మనకే ఇస్తామంటే వద్దామని చెప్పి కూడా ఏదో మాట్లాడుతున్నారంట. ఇప్పుడు అది కూడా భవిష్యత్తులో మనం చర్చిస్తాం ఇదే వేదిక మీద. అయితే ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటిది ఏంటంటే ఈ అవిశ్వాస తీర్మానాలు. ఈ అవిశ్వాస తీర్మానాలు యాక్చువల్ గా అంతకు ముందు ప్రతి సంవత్సరం అవిశ్వాస తీర్మానం ఉండేది. దాన్ని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టాడు మున్సిపాలిటీలకు, జిల్లా పరిషత్తులకి. అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, పరిపాలన సాగట్లేదని. దాని తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడంటే 2.5 సంవత్సరాలకి కుదించాడు. ఎప్పుడైనా సరే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 2.5 సంవత్సరాలు అయితే కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడం కుదరదని చెప్పి ఓ చట్టం తెచ్చాడు. ఈయన ఏం చేశాడంటే ఈ 2.5 సంవత్సరాలు ఈ అవిశ్వాస తీర్మానము వీళ్ళని మార్చడం, మళ్ళీ కొత్త వాళ్ళకి ఇవ్వటము, ఇదంతా ఎందుకని చెప్పి 4 సంవత్సరాలకి పొడిగించాడు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రతిపాదన చేశారు. దాన్ని సవరించేసి 4 సంవత్సరాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టాడో దాన్ని సవరించి మళ్ళీ పాత పద్ధతిలో 2.5 సంవత్సరాలు పెట్టమని చెప్పేసి అడిగారు. మంత్రులు అడిగారు, చాలా మంది శాసనసభ్యులు కూడా అడిగారు. అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడంటే ఇంకా సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి, మనం ఎందుకు అనవసరంగా ఆ చట్టం మార్చి వాళ్ళేదో మనం చేసినట్టు అప్రతిష్ట ఎందుకు మూలగట్టుకోవాలా, అందులో ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు అని. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కాబట్టి గుంటూరులో అవిశ్వాస తీర్మానానికి గుంటూరు మేరే రాజీనామా చేశారు మా మనోహర్ నాయుడు. అక్కడ మేయర్ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ డిప్యూటీ మేయర్ ఇన్ఛార్జ్ గా ఉంది. నిన్న విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. కడప జడ్పీ చైర్మన్ కూడా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన కాపాడుకునేటువంటి పరిస్థితిలో వైజాగ్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లకి డైరెక్ట్ గా ఊటీ అంట. ఎండాకాలం కదా చల్లగా అక్కడ లేక్స్ అయి ఉంటాయి, అక్కడ తిరుగుతూ ఉండండి, డబ్బులని నేను పంపిస్తాను మీకు, మీరు హాయిగా అక్కడ ఎంజాయ్ చేయండి అని ఈ కడపలో ఉండేటువంటి జడ్పీటీసీ మెంబర్లకి హైదరాబాద్ రిసార్ట్స్ కి పంపిస్తున్నాడంట. వాళ్ళందరినీ గంప కింద కోడి పిల్లల్ని పెట్టినట్టుగా పెట్టడం తప్పితే గంప ఎచ్చారనుకోండి అవన్నీ బయటకు వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి. ఆ ఉండవు ఆ పక్షులు. ఆ గంప కింద ఎన్నాళ్ళు ఉంటే గంప ఎత్తితే ఎగిరిపోతాయి. కాబట్టి ఆ పార్టీ ఎప్పుడైతే బలహీన పడిపోయిందో, మనిషికి ఎప్పుడైతే ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో జబ్బులన్నీ బయటకు వస్తాయి. ఆ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో, నేను శాసనసభకి వెళ్ళను, ప్రతిపక్ష నాయకులు హోదా ఇస్తే వెళ్తాను, నాకు 990 మంది సెక్యూరిటీ ఉంటేనే నేను బయటకు వస్తాను అని చెప్పి హైకోర్టుకి ఎప్పుడైతే మాట్లాడాడో, ఈ నేరాలు అవినీతి